నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో గొడవలు రేపేందుకే జిల్లాకు 10 కోట్లు ఖర్చు. ఓ పార్టీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ గడ్డపై వైఎస్ జగన్ ధర్నా. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమం. T20 వరల్డ్ కప్ ను వాటేసుకొని రాహుల్ కన్నీరు కార్చాడన్న అశ్విన్. ఏపీలోని టీడీపీ కూటమి పాలన సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తుందని, అది ఏ పార్టీనో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని జనసేన పార్టీ సెక్రటరీ జనరల్ నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో గొడవలు, అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం జిల్లాకు 10 కోట్ల చొప్పున రాబోయే 2 ఏళ్ల కాలానికి ఖర్చు పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. జిల్లాకు 10 కోట్ల చొప్పున మొత్తం 130 కోట్లు, ఏడాదికి 1500 కోట్ల అల్లర్లకి ఖర్చు చేసే బదులు ఆ డబ్బును సామాన్యుల సంక్షేమానికి ఉపయోగించి చేసిన పాపాలు కడుక్కోవడానికి ఖర్చు చేసి ఉంటే కొంతలో కొంతైనా సానుభూతి వచ్చేదని తెలిపారు. కానీ ఇలా అల్లర్ల ద్వారా మధ్యంతర పాలన వస్తుందన్న పనికిమాలిన ఆలోచనలు మానుకుంటే మంచిదని హితో పలికారు. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి హస్తినాకు వెళ్లారు. 3 రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉంటారు. ఏపీలో దాడులకి నిరసనగా బుధవారం ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు. బుధవారం ధర్నా తర్వాత ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు. I request all of you to have a look at it, question yourself, introspect yourself, and please take it up as an issue to question whether these kind of acts are to be permitted in a democracy or not. This is my humble request to the entire national media, to the entire parties who actually form democracy in the parliament. Please raise their voice against such kind of ghastly incidents which took place in the state of Andhra Pradesh. Thank you. These are various acts, of heinous acts. Please go have a look at this photograph. I mean, if you consider yourself to be in that situation, please make yourself party to it. Would you like somebody just come onto your house, come over to your house, destroy your house property, come on to you, kill you? Would you like it? Please have a look at those photographs before you can even comment anything on deviating this topic into something else. Today, please be saviors of democracy. Have a look at these photographs. Have a look at these video clippings before you can divert this topic into something else. I urge you, please have a look at them before you can speak of anything else. Mr. Reddy, there has been a I think you can have a బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరుకున్నారు. కేటీఆర్ కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని అన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు పరిస్థితి విషమంగా ఉంది. కుల్సుపుర జియాగూడ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో జరిగిన ఈ ఘటన భవనం 3వ అంతస్తులో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకి గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. గోదాంలో చిక్కుకున్న 20 మందిని రక్షించారు. వారిలో తీవ్రంగా గాయపడిన 6గురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరొక ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించాను. కానీ
పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ అయిష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం, తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం, ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది. అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి, చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గత 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో రోజు గుర్తింపు రాకపోదా అని ఎదురు చూస్తున్న పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళకి చాలా బాధాకరమైన సంఘటనలు ఎన్నో చూసినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పడం. సో రాబోయే రోజుల్లో మా ఒక ప్రణాళిక అందరూ కూడా కలిసికట్టుగా తీసుకొని రాబోయే రోజుల్లో మా ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అది ఈ యొక్క సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తాం. ఇప్పటివరకు ఏం లేదు, ఏ నిర్ణయం లేదు. అందరం కూడా నిర్ణయించుకొని మా యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మేము ముందుకు వెళ్తే అందరు కూడా నాకు నా పార్టీని ఒక్కనే ఆలోచన చేయను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరితో సంప్రదించే అందరూ కూడా తగిన నిర్ణయం తీసుకొని అందరం కూడా కంటికి కాపాడుకునే విధంగా మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చేపల వేటకు వెళ్లిన బోటుపై ఓ భారీ తిమింగలం దాడి చేసింది. దీంతో బోటు బోల్తా పడటంతో అందులోని 2 సముద్రంలో పడిపోయారు. ఆ తర్వాత వారిని కొందరు రక్షించారు. అమెరికాలోని న్యూహాంప్ షైర్ వద్ద ఫోర్ట్స్ మౌత్ హార్బర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటుకి నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఫలితంగా నేడు కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో తెలగ, బలిజ, కాపు ప్రతినిధులకి ఆత్మీయ సన్మానం మరియు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారికి ఘన సన్మానం జరిగింది. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అనితర సాధ్యమని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మార్పునికి కారకులుగా నిలిచారని తెలిపారు. ప్రజలని జాగృతం చేసి అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించిన ప్రతి ఒక్కరికి బుద్ధప్రసాద్ శతాధిక వందనాలు తెలిపారు. హెల్మెట్ ధారణ మన ప్రాణాలతో పాటు పరుల ప్రాణాలు కూడా సురక్షితంగా ఉంటాయని శ్రీకాకుళం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ మెట్ట సుధాకర్ తెలిపారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూనా అనిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేసీఐ వారోత్సవాలలో భాగంగా 2వ రోజు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక పాత బస్టాండ్ శ్రీ పొట్టి శ్రీరాముల కూడలి వద్ద నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ మాట్లాడుతూ నగరంలో పలు కూడలిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి పూర్తి బాధ్యత మనదేనని తెలిపారు. గమ్యానికి తొందరగా చేరుకోవాలని అత్యుత్సాహంతో వాహన చోదకులు అతి వేగంతో వెళ్తూ ఉంటారని, అతి వేగంతో మనం ప్రమాదంలో పడటమే కాకుండా ఎదుటివారి ప్రమాదానికి కూడా కారకులం అవుతున్నామని తెలిపారు. వాహన చోదకులు తమ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించి ఇప్పటికైనా హెల్మెట్ ధరించి వాహనాలను జాగ్రత్తగా నడపాలని తెలిపారు. అలాగే మైనర్లకు ఎవరు కూడా బళ్ళు ఇవ్వకండి. 18 సంవత్సరాలు దాటినోడికి డ్రైవింగ్ ఇవ్వాలి, లైసెన్స్ ఉంటేనే ఇవ్వాలి బండి. రోడ్ల మీద టూ వీలర్స్లో వెళ్తున్నారు, ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోవటం లేదు. హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే హెడ్ ఇంజరీస్ జరిగే ప్రాణాలు పోయే పరిస్థితి కలుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మైనర్లకు బళ్ళు ఇస్తున్నారు. ఆ 18 సంవత్సరాలు దాటినోడికి లైసెన్స్ వాళ్ళకి బండి ఇవ్వాలి. ఆ బండి కూడా మైనర్లు డ్రైవ్ చేయడం వల్ల పిల్లలు ఆకతాయితనంగా ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకి వీళ్ళ వల్ల ఎదుటి ప్రాణానికి ముప్పు జరుగుతుంది. వీళ్ళకి అవగాహన ఉండటం లేదు. ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా పోవాలి అనేది అవగాహన లేదు పిల్లలకి. అందుకు ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ట్రాఫిక్ హెల్మెట్ అవేర్నెస్ అని చెప్పి ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపు మా ఎస్పీ గారు, దాని తర్వాత మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, దాని తర్వాత మన జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, దాని తర్వాత లోకల్ ఈ జేసీఐ వాళ్ళు చాలా సంస్థలు ఇలా కండక్ట్ చేస్తున్నాయి. ఇది జనాల్లో హెల్మెట్ కోసం ఒక అవేర్నెస్ తీసుకొస్తుందనే భావిస్తున్నాను. ఎందుకంటే మన శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఎవరు కూడా హెల్మెట్లు ధరించడం లేదు. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే మరణం ఎలాగ సంభవిస్తుందంటే తలకి దెబ్బ తగలడం వల్లే మరణం సంభవిస్తుంది. మన హెల్మెట్ పెట్టుకుంటే కాలుకి చేతులకి చిన్న దెబ్బలు తగిలినా మన లైఫ్ సేవ్ అవుతుంది. బట్ మన తలకి దెబ్బ తగిలితే కనుక మన లైఫ్ సేవ్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి. దాని తర్వాత మైనర్స్కి ఇక్కడ శ్రీకాకుళంలో తల్లిదండ్రులు వెహికల్స్ ఇస్తున్నారు. దయచేసి మైనర్స్కి వెహికల్స్ తల్లిదండ్రులు ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత ఇన్సూరెన్స్లు కంపల్సరీగా మీ వెహికల్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ లేకపోతే మనం దాని తాలూకా కాంపన్సేషన్ అనేది మనం కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మా తాలూకా విజ్ఞప్తిని మన్నించి హెల్మెట్ ధరించండి, మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దు, దాని తర్వాత వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. థ్యాంక్ యూ. బైక్స్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలా ఏరియాస్లో హెల్మెట్స్ లేకపోవడం వల్ల మనకే కాకుండా ఎదుటి వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్పీడ్ డ్రైవింగ్ కూడా తగ్గించి రోడ్ అండ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారని మన శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 73,332 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,202 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,010 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,950 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 70,860 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 87,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 92,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. తన కెరియర్లో ఒక వరల్డ్ కప్ కూడా గెలుచుకొని రాహుల్ ద్రావిడ్ తాజా T20 ప్రపంచ కప్ విజయంతో అతిపెద్ద లోటును పూడ్చుకున్నాడు. కప్ గెలిచిన సందర్భంగా రాహుల్ ద్రావిడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని క్రికెటర్ అశ్విన్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చారు. జట్టుకు సంబంధించిన ఒక సమతుల విధానాన్ని రాహుల్ అనుసరించాడు. తన విధానాన్ని మార్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు. ఒక్కో ప్లేయర్ కోసం ఎంతో చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా టీం కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక కోహ్లీ ద్రావిడ్ ను పిలిచి కప్ అందజేసిన క్షణంలో అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కప్ ను గట్టిగా వాటేసుకున్నాడు. ఆనందంతో అరిచాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి భావోద్వేగం నా మనసుకి తాకిందని అశ్విన్ చెప్పాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో గొడవలు రేపేందుకే జిల్లాకు 10 కోట్లు ఖర్చు. ఓ పార్టీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ గడ్డపై వైఎస్ జగన్ ధర్నా.
కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమం. టీ20 వరల్డ్ కప్ ను వాటేసుకొని రాహుల్ కన్నీరు కార్చాడన్న అశ్విన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.